హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ బబ్లీ కుకింగ్ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్స్ కానీ చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఉండే బోండాల రెసిపీ అయితే చూపిస్తానండి. దానికోసం అయితే నేను ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం లాగా తీసుకొని అయితే ఒక 2 నుంచి 3 గంటలు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ నానిన బియ్యాన్ని మినపప్పును తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ మామూలుగా మనం రెగ్యులర్గా తినే బియ్యాన్ని అయితే యూజ్ చేశాను. సన్న బియ్యం యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం రవ్వ వేయకున్నా కూడా టెక్చర్ అనేది రవ్వలాగే ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో సాఫ్ట్గా రావడానికి నేను ఒక 2 చెంచాల గోధుమ పిండి వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర మైదా ఉంటే మైదా కూడా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం సోడా వేసుకొని కలిపి ఆ తర్వాత తగినంత ఉప్పు వేసి అలాగే జీలకర్ర కూడా వేసి మరొకసారి ఫైన్గా కలుపుకోండి. ఈ పిండిని ఓవర్ నైట్ నానబెట్టుకోవడం వల్ల మంచిగా పులిసి బోండాలు అనేది చాలా టేస్టీగా అయితే వస్తాయి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి దాంట్లో తగినంత అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేగనివ్వాలి. నూనె వేడయ్యాక కొద్దిగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా అయితే బోండాలు మీకు కావాల్సిన సైజులో అయితే వేసుకోవాలి. బోండాలు క్రిస్పీగా రావాలంటే ఒక 2 సార్లు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.